నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా వచ్చేటువంటి క్లాక్స్ అనే ఈ టాపిక్లో చూద్దాం. ఇది ఎక్కువగా రీజనింగ్లకు సంబంధించిన టాపిక్. టెట్ డిఎస్సిలో కూడా ఈ క్లాక్స్ సంబంధించి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి క్లాక్స్ని ముందుగా చూసుకున్నట్లయితే కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. గడియారాలు, మనం గడియారం రకరకాల షేపుల్లో మనం తీసుకుంటూ ఉంటాం. అది రౌండ్గా ఉండొచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, రాంబర్ షేప్లో ఉండొచ్చు, లేదా మనకి లవ్ షేప్, ఏ షేప్లో ఉన్నప్పటికీ దానిలో ఉన్నటువంటి ముళ్ళు మనకి తిరిగే డైరెక్షన్ చూసుకున్నట్లయితే సర్కిల్ షేప్లోనే తిరుగుతాయి. కాబట్టి గడియారంలో ఉండే మొత్తం కోణం సర్కిల్ షేప్ అంటే 360 డిగ్రీస్. గడియారంలో ఉండే మొత్తం కోణం ఎంత అండి? 360 డిగ్రీస్. నెక్స్ట్, సరే, ఇక్కడ మనం గడియారంలో చూసుకున్నట్లయితే 3 ముళ్ళు ఉంటాయండి. గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు. అయితే మనం ఈ టాపిక్లో ఎక్కడ సెకండ్ల ముళ్ళు గురించి మాట్లాడాం కాబట్టి దాన్ని మీరు మర్చిపోండి. ఇక మనం గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు. గంటల ముళ్ళని మనం అవర్స్ హ్యాండ్ అంటాం. దాన్నే షార్ట్ హ్యాండ్ అని కూడా అనొచ్చు, చిన్నగా ఉంటుంది కాబట్టి. లాంగ్ హ్యాండ్ లేదా నిమిషాల ముళ్ళు, పెద్ద ముళ్ళు ఎలాగైనా అనొచ్చు. అలా నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు గురించే మాట్లాడుకుంటాం. సరే, ఇక గంటల ముళ్ళు వచ్చేటప్పటికి అది 360 డిగ్రీస్ చేయాలంటే, అంటే ఫుల్ రౌండ్ 12 దగ్గర నుంచి చూసుకుని మళ్ళీ 12 దగ్గరికి రావాలంటే గంటల ముళ్ళు 12 గంటల సమయం పడుతుంది. అంటే గంటల ముళ్ళు 360 డిగ్రీలు చేయాలంటే 12 గంటలు పడుతుంది. మరి ఒక గంటకి ఎంత అంటే, ఒక గంటకి అనుకున్నప్పుడు 12 గంటలకు 360 కాబట్టి ఒక గంటకి కావాలంటే 360ని 12తో భాగించాను, 30 డిగ్రీలు వచ్చిందండి. అంటే 12 దగ్గర ఉన్నటువంటి గంటల ముళ్ళు 1 గంట దగ్గరికి రావడానికి 1 గంట టైం పట్టింది. అంటే అది అక్కడ 30 డిగ్రీస్ తిరిగిందండి. 2 గంటల కంటే 2:30 60 తిరుగుద్ది. 3 గంటల కంటే 3:30 90 డిగ్రీలు తిరుగుద్ది. ఆ విధంగా గంటల ముళ్ళు గంటకి 30 డిగ్రీలు. దాన్నే మనం నిమిషాల్లోకి మారిస్తే గంటకి 60 నిమిషాలు కాబట్టి 1 నిమిషానికి గంటల ముళ్ళు చేసే కోణం అడిగినప్పుడు ఆ 30 డిగ్రీలని 60తో భాగించండి, ½ డిగ్రీ వస్తుంది. అంటే గంటల ముళ్ళు అంటే చిన్న ముళ్ళు. గంటల ముళ్ళు 1 నిమిషానికి ½ డిగ్రీ తిరుగుతుందండి. చాలా తక్కువ, ½ డిగ్రీ మాత్రమే తిరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. గంటల ముళ్ళు నిమిషానికి ½ డిగ్రీ. సరే, ఈ విధంగా మనం నిమిషాల ముళ్ళుకి వచ్చేద్దామండి. నిమిషాల ముళ్ళు ఫుల్ రౌండ్, నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉంది. అది అలా తిరిగి మళ్ళీ 12 దగ్గరికి రావడానికి 1 గంట పడుతుందండి. అంటే నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు తిరగడానికి 1 గంట పడుతుంది. అంటే గంటకి నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు తిరుగుతుంది. మరి దీన్ని కూడా మనం 1 నిమిషానికి ఎంత తిరుగుతుంది అంటే, 1 నిమిషానికి అనుకున్నప్పుడు మనం 360/60 వేద్దాం. గంటకి 60 నిమిషాలు కాబట్టి 60తో భాగిస్తున్నా. 360/60 అంటే 6 నిమిషాలు. అంటే గంటల ముళ్ళు ½ డిగ్రీ తిరిగింది నిమిషానికి, నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి 6 డిగ్రీలు తిరిగింది. ఇప్పుడు 1 నిమిషం అయ్యేటప్పటికి ఈ 2 ముళ్ళ మధ్య డిఫరెన్స్, ఇది ½ డిగ్రీ తిరుగుతుంది, ఇది 6 డిగ్రీలు తిరుగుతుంది. అంటే మనకి రెండింటికి మధ్య తేడా చూసుకున్నట్లయితే 6 డిగ్రీల్లోంచి ½ డిగ్రీ తీసేసాను, 5.5. అది ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. దాన్ని మనం మారిస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద 5 2 10 + 1 11/2. అంటే 2 ముళ్ళ మధ్య 1 నిమిషానికి తేడా 11/2 డిగ్రీ అండి. గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం 0 డిగ్రీస్ ఎన్నిసార్లు ఉంటుంది, 180 డిగ్రీస్ ఎన్నిసార్లు ఉంటుంది, లంబకోణం అంటే 90 డిగ్రీస్ ఎన్నిసార్లు ఉంటుంది అనేది మనం ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, 12 గంటల సమయంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎప్పుడు 180 డిగ్రీస్ ఉంటుంది, దాన్నే వ్యతిరేక దిశ అంటారు. వ్యతిరేక దిశలో ఎన్నిసార్లు ఉంటాయి 12 గంటల సమయంలో అనేది క్వశ్చన్. దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం గడియారం తీసుకున్నామండి. ఈ గడియారంలో 1 o'clock నుంచి స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, 1 గంట నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1 గంట నుంచి వ్యతిరేక దిశ ఎప్పుడు వస్తుందో చూద్దామండి. 1 గంట నుంచి 3 గంటల సమయం అంటే 2 గంటలు తీసుకుంటున్నాను నేను. 2 గంటలకి చెక్ చేద్దాం. 1 గంట నుంచి స్టార్ట్ చేశానండి, వ్యతిరేక దిశ రాలేదు. ఇక చూడండి, ఇక్కడ వచ్చింది. అంటే 1 గంట 39 నిమిషాలు ఇంచుమించుగా ఆ రేంజ్లో వచ్చింది ఒకసారి. నెక్స్ట్ 2 అయిందండి, అంటే 1కి 2కి మధ్యలో ఒకసారి వచ్చింది. అలా గంటకు ఒకసారి అనుకుంటే మనం సాధారణంగా 12 గంటలకు 12 సార్లు అనుకుంటాం. కానీ 12 గంటలకి 12 సార్లు అనేది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అవుతుందో చూద్దాం. సరే, 1 నుంచి 2 మధ్యలో 1:39 ఆ రేంజ్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 2 to 3 చూద్దాం. 2 గంటల నుంచి 3 మధ్యలో ఇదిగోండి ఇంచుమించుగా ఈ టైంలో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయండి. అంటే ఇది ఎంత అయిందండి, 2 గంటల 44 నిమిషాలు అలా ఉంది. అంటే 1 నుంచి 3 మధ్యలో 2 సార్లు వ్యతిరేక దిశలో ఉన్నాయండి. అదేవిధంగా మీరు చెక్ చేసుకుంటే 3 గంటల నుంచి 5కి కూడా 2 సార్లు ఉంటుంది, 7 నుంచి 9కి కూడా 2 సార్లు, 9 నుంచి 11కి కూడా 2 సార్లు,
11 నుంచి 1 గంట కూడా 2 సార్లు. మరి 5 to 7 చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే చూడండి అక్కడే డిఫరెన్స్ వస్తుంది. టైం 5 పెడుతున్నాను చూడండి. ఇదిగోండి 5 అయింది. ఇప్పుడు 5 నుంచి 7 గంటల సమయంలో ఎన్నిసార్లు వ్యతిరేక దిశలో ఉంటాయో చూద్దాం. ఇదిగోండి 5 నుంచి స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఇలా వస్తే ఏకీభవించడం, అది నెక్స్ట్ చూద్దాం మనం. సరే అండి, ఇదిగా వ్యతిరేక దిశ అనేటప్పటికి ఇదిగోండి చూడండి 6 దగ్గర ఆపోజిట్ డైరెక్షన్లో ఉందండి. ఒకటి పైకి ఒకటి కిందకి కంప్లీట్గా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. ఇదే వ్యతిరేక దిశ లేదా 180 degrees. నెక్స్ట్ 6 అయిపోయింది. ఇప్పుడు 7 చూద్దామండి. 7 వరకు వచ్చే లోపు 7 అయిపోయింది కానీ ఇంకా వ్యతిరేక దిశ రాలే. 7 గంటల 5 నిమిషాల దగ్గర వస్తుంది. అది వచ్చేటప్పటికి మనకి 7 to 9 మధ్యలో ఉందండి. అది ఆల్రెడీ మనం కౌంట్ చేస్తాం. అంటే మనం 5 నుంచి 7 గంటల సమయంలో ఎగ్జాక్ట్ 6 o'clock దగ్గర మాత్రమే అవి వ్యతిరేక దిశలో ఉంటాయి. అంటే 5 నుంచి 7 మధ్యలో ఒకసారేనండి, ఒకసారి మాత్రమే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒకసారి తగ్గిపోవడం వల్ల 12 గంటలకి 12 సార్లు రాకుండా 11 సార్లే వచ్చింది. అంటే ఆన్సర్ 11 సార్లు అండి. 11 సార్లు అనేది 12 గంటల సమయంలో 11 సార్లు 2 ముళ్ళు వ్యతిరేక దిశలో ఉంటాయి. అదే ఒక రోజులో అని ఇచ్చాడు అనుకోండి, 12 గంటల సమయం 11 సార్లు, ఒక రోజు అంటే 24 hours కాబట్టి దాన్ని డబల్ చేయండి. ఒక రోజులో అయితే 22 times. అదే 12 గంటల్లో అయితే కనుక అండి, 12 గంటల్లో అయితే ఆన్సర్ 11 సార్లు. నెక్స్ట్ 12 గంటల సమయంలో 2 ముళ్ళ మధ్య కోణం 0 degrees ఎన్నిసార్లు ఉంటుంది? దాన్ని ఏకీభవించడం అంటారండి. ఇందాక మనం వ్యతిరేక దిశ చూసాం, ఇప్పుడు ఏకీభవించడం 0 degrees ఎన్నిసార్లు ఉంటుంది అనేది మనం చెక్ చేద్దామండి. ఇక్కడ కూడా మనం సాధారణంగా గంటకు ఒకసారి ఒకదాని మీద ఒకటి వస్తాయి, 12 గంటలకి 12 సార్లు అనుకుంటాం. అది కూడా రాంగ్. సరే, ఎక్కడ మిస్ అవుతుంది అనేది మనం ఒకసారి గడియారాన్ని తీసుకొని చూద్దాం. 1 o'clock నుంచి చెక్ చేద్దాం. 1 o'clock నుంచి చెక్ చేస్తే 1 నుంచి 3 మధ్యలో ఎన్నిసార్లు, 3 నుంచి 5 మధ్యలో ఎన్నిసార్లు, 5 నుంచి 7 మధ్యలో ఎన్నిసార్లు అన్నది చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు సపోజ్ 1 నుంచి చెక్ చేస్తున్నానండి. ఇదిగోండి 1 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఇదిగోండి ఈ రేంజ్లో ముళ్ళు మధ్య కోణం 0 degrees ఉందండి. అంటే 1 గంట 5 నిమిషాలు ఆ రేంజ్లో ఉంది. నెక్స్ట్ 2 o'clock అయిపోయిందండి. అంటే గంటకు ఒకసారి అయ్యింది. తర్వాత 2 to 3 చూద్దామండి. 2 to 3 చూస్తే 2 గంటల 10, 11 నిమిషాలు చిల్లర దగ్గరలో మనకి 2 ముళ్ళ మధ్య కోణం 0 ఉందండి, ఏకీభవించినాయి. నెక్స్ట్ అలా వచ్చేటప్పటికి 3 వచ్చేసింది. అంటే మనకి 1 గంట 5, 6 నిమిషాల దగ్గర 2 గంటల 11 నిమిషాలు ఆ రేంజ్లో. అంటే 1 నుంచి 3కి 2 సార్లు ఏకీభవించిందండి. అదేవిధంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే 3 నుంచి 5కి 2 సార్లు, 5 నుంచి 7కి 2 సార్లు, 7 నుంచి 9కి 2 సార్లు, 9 నుంచి 11కి 2 సార్లు అవుతుంది. నెక్స్ట్ 11 to 1 గంట దగ్గర మనకి మిస్ అయ్యే ఛాన్స్ ఉందండి. అదేంటో చూద్దాం. 11 నుంచి 1 గంట వరకు మధ్యలో మనం జాగ్రత్తగా గమనిస్తే టైం 11 దగ్గర తీసుకున్నానండి. 11 దగ్గర తీసుకున్నాను. 11 నుంచి 1 గంట అంటే 2 గంటల సమయంలో ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి చూద్దాం. చూడండి 11 నుంచి 1 గంట వరకు మనం వెళ్తూ ఉంటే ఇదిగోండి 12 దగ్గర మనకి ఎగ్జాక్ట్గా ఏకీభవించింది. అంటే ఇక్కడ కోణం 0 ఉందండి. నెక్స్ట్ 12 నుంచి 1 గంటకి వెళ్తే ఇదిగోండి 1 గంట అయిపోతుంది, కానీ ముళ్ళు ఒకదాని మీద ఒకటి రాలే. ఎప్పుడు వస్తుంది? 1 గంట 5 నిమిషాల దగ్గరికి వస్తుంది. కానీ ఈ టైము 1 to 3 మధ్యలో మనం కౌంట్ చేసేసాం. అంటే 11 నుంచి 1 గంట అనే 2 గంటల సమయంలో 12 దగ్గర ఒకసారి మాత్రమే ఏకీభవించినాయి. ఎందుకంటే 12 అనేది ఎగ్జాక్ట్ యాంగిల్, కరెక్ట్గా 12 దగ్గర ఒకసారి అయింది కాబట్టి మనం ఇక్కడ 1ని మాత్రమే తీసుకున్నామండి. ఈ విధంగా ప్రతి చోట 2 సార్లు వచ్చింది 2 గంటలకి, కానీ 11 to 1 గంట మధ్యలో ఒకసారే వచ్చిందండి. కాబట్టి ఆన్సర్ 12 గంటల సమయంలో ఒకసారి తగ్గిపోయింది కాబట్టి ఆన్సర్ వచ్చేప్పటికి 11 times అండి, 11 సార్లు. మరి ఇదే క్వశ్చన్ 24 గంటలు, ఒక రోజులో 24 గంటల్లో అని అడిగితే దాన్ని డబల్ చేయండి, అంటే 22 times. నెక్స్ట్ టాపిక్, 12 గంటల సమయంలో 2 ముళ్ళ మధ్య ఎన్నిసార్లు లంబకోణం ఉంటుందనేది చూద్దామండి. లంబకోణం అన్నా రైట్ యాంగిల్ అన్నా 90 degrees అన్నా ఒకటే. ఇలా 12 గంటలు, గడియారంలో 12 గంటలు ఉంటాయి కాబట్టి 12 గంటలు అడగచ్చు, లేదా ఒక రోజు అడగచ్చు. ఇక్కడైతే 12 గంటలు అన్నాడు. సరే, ఇది ఎలాగో చూద్దాం. సాధారణంగా 1 గంటలో ఎన్నిసార్లు రైట్ యాంగిల్ వస్తుందో చూద్దామండి. ఇప్పుడు 12 దగ్గర నేను సమయం తీసుకున్నాను. 12 దగ్గర తీసుకుండి 1 గంట వరకు వెళ్తూ ఉంటే చూడండి ఇంకా రాలేదు. ఇది ఇంచుమించుగా ఈ ఏరియాలో వచ్చింది. అంటే 12 గంటల 16 నిమిషాలు ఆ రేంజ్లో, 16 పాయింట్ సంథింగ్
ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చిందండి. మరలా ఇంకొంచెం ముందుకెళ్తే ఇదిగోండి ఇంచుమించుగా ఇక్కడ 90 డిగ్రీస్ వచ్చిందండి. అంటే 12 గంటల 50 నిమిషాల దగ్గరలో రఫ్గా చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి వచ్చింది. అంటే 12 నుంచి 1 గంట మధ్యలో 2 సార్లు వచ్చిందండి. అదేవిధంగా 2 నుంచి 1 గంట నుంచి 2 మధ్యలోకి వెళ్దామండి. ఇదిగో 1 గంట దాటింది, 1 to 2 మధ్యలో వస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకసారి పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇదిగోండి ఇక్కడ ఇంచుమించుగా ఇక్కడ ఒకసారి వస్తుంది. అంటే 1 నుంచి 2 మధ్యలో 2 సార్లు వచ్చిందండి. మొత్తంగా 12 గంటల నుంచి 2 గంటలు అయ్యేసరికి 12 to 1 గంట మధ్యలో 2 సార్లు, 1 నుంచి 2 మధ్యలో 2 సార్లు, మొత్తంగా 4 సార్లు అయితే రావడం జరిగిందండి. సరే 2 నుంచి 4 మధ్యలో చూద్దామండి. 2 నుంచి 4 వరకు అంటే 2 అవర్స్ని తీసుకొని చూస్తున్నాను. ఇదిగోండి 2 దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ 0 డిగ్రీస్ ఒకదాని మీద ఒకటి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇలా వెళ్తే 2 గంటల ఇదిగోండి 27, 28 ఈ రేంజ్లో మనకి ఒక రైట్ యాంగిల్ వచ్చిందండి. నెక్స్ట్ రెండో రైట్ యాంగిల్ చూస్తే ఇదిగోండి ఇక్కడ 180 వచ్చింది. ఇలా వెళ్తే ఇదిగోండి ఇక్కడ 3 o'clock దగ్గర పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ వచ్చిందండి. అంటే 2 times వచ్చింది. 3 అయిపోయింది టైము. ఇప్పుడు 4కి వెళ్తున్నాను. 4కి వెళ్తా ఉంటే ఇది 90 అండి, తగ్గుతూ వస్తుంది. ఇలా వచ్చేటప్పటికి ఒకదాని మీద కూడా ఇస్తుందంటే 0. నెక్స్ట్ ఇలా వెళ్తేనండి ఇదిగోండి ఇక్కడ ఒకసారి వచ్చింది. ఇంచుమించుగా 3 గంటల 32 ఆ రేంజ్లో ఒకసారి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 4 అయిపోయిందండి. అంటే రైట్ యాంగిల్ రావాలంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వస్తుంది. అది మనకి 4 to 6 మధ్యలో వస్తుంది. అంటే మనకి ఇక్కడ 2 నుంచి 4 గంటలకు వెళ్ళేటప్పటికి 3 సార్లే వచ్చిందండి. మరి ఇది 4 గంటల 5 నిమిషాల దగ్గరలో వస్తుంది, కానీ అది 4 to 6లోకి కౌంట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 4 సార్లు వస్తుందండి. 6 to 8 మధ్యలో కూడా 4 సార్లు వస్తుంది. 8 నుంచి 10 మధ్యలో ఇక్కడ 9 అనేది పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి తగ్గిపోతుందండి. సేమ్ 3 దగ్గర 9 దగ్గర వచ్చిన చోట ఒకసారి తగ్గిపోతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 10 to 12 దగ్గర 4 times. అంటే మొత్తంగా చూడండి 4, 4, 8, 8, 6, 14, 14, 8, 22 సార్లు వచ్చిందండి. మనం సాధారణంగా ఏమనుకుంటాం అంటే గంటకు 2 సార్లు వస్తుంది కాబట్టి 12 రోజులు 24 అనుకుంటాం, కానీ కాదు, 2 సార్లు తగ్గిపోతుందండి. ఎక్కడ 2 నుంచి 4 మధ్యలో 4 సార్లు రాకుండా 3 సార్లు వస్తుంది. 8 నుంచి 10 మధ్యలో 4 సార్లు రాకుండా 3 సార్లు వస్తుంది. ఎందుకంటే 3, 9 అనేవి పర్ఫెక్ట్ రైట్ యాంగిల్స్ కాబట్టి అక్కడ ఒక్కొక్కసారి మిస్ అయిపోయి 2 సార్లు తగ్గిపోయి 12 గంటల సమయంలో 22 సార్లు వచ్చింది. ఇదే బిట్టు ఒక రోజులో 24 గంటల సమయంలో ఎన్నిసార్లు లంబకోణాలు ఉంటాయి 2 ముళ్ళ మధ్య అంటే దీన్ని డబల్ చేయండి, 44 times.